Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ 9న పందిరి కొమ్మ తీయడం అని చెప్పాం కదా. మా సైడ్ పందిరి కొమ్మ తీస్తారు. పందిరేసిన 5 డేస్కి పందిరి కొమ్మ తీయడము. తర్వాత వచ్చేసి పందిరి కొమ్మ తీయడం అంటే ఇలా భక్షాలు చేస్తారు, అట్లు పోస్తారు, బియ్యం పిండితో అట్లయితే పోస్తారు. ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియా పౌడర్ కొంచెం అవన్నీ కలిపి అట్లయితే పోస్తారు. నేను, అత్తమ్మ, మా మరదలైతే నేనైతే భక్షాలు కాలుస్తున్నా, అత్తమ్మ చేస్తుంది, మమ్మీ పెట్టిస్తూ ఉంది. తర్వాత ఇది మార్నింగే, మండే రోజు మార్నింగ్ అన్నట్టు. తర్వాత వచ్చేసి మళ్ళీ పిన్ని అయితే అక్కడ వంటలు పెద్ద స్టవ్ మీద వంటలు చేసింది. అలా చేయంగా మళ్ళీ ఈసార్లు అది నలుపు పెడతామని చెప్పాం కదా. ఈ రోజుకి లాస్ట్ అయిపోతుంది నలుపు పెట్టడం కూడా. ఇక్కడ మేము అందరం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇలా పందిరి గుంజలు ఉంటాయి కదా, ఆ విధంగా అయితే చేసిన భక్షాలు, అట్లు, కూరగాయలు, అన్నం అయితే ఆ విధంగా అయితే పందిరి కొమ్మల దగ్గర పెట్టి పూజలు చేయిస్తాము. గుంజ గుంజ దగ్గర ఒక ఇస్తరాకులు అన్నీ పెట్టి ఆ విధంగా పెట్టి ఇక్కడ ఈ విధంగా మళ్ళీ తలవాల పడ్డ బట్టలు ఉంటాయి కదా, పెళ్లి చీర, పెళ్లి డ్రెస్ ఉంటుంది కదా, ఆ రోజు అదే డ్రెస్ వేసుకోవాలి. అమ్మాయి శారీ అదే వేసుకోవాలి, అబ్బాయి కూడా అదే డ్రెస్ వేసుకోవాలి. పందిరి కొమ్మ తీయడం అంటాము మేము. తర్వాత వచ్చేసి ఇక్కడ బయట కూడా పెట్టడం అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చెల్లెలైతే శారీకి లేస్‌తో అలా చేయించుకున్నది పెళ్లి చీరకు. ఇక్కడైతే బయట అయితే కుక్కలు అవి వస్తవేమని నేనొక సైడు, చెల్లెలొక సైడ్ అయితే నిలబడ్డాము. ఎందుకంటే మొత్తం బయట అన్నట్టు. ఇదిగో ఈ విధంగా అయితే ఆ విధంగా గుంజల కంటికి అలా భక్షాలు, అట్లు, అన్నము, చేసిన కూరగాయలు అన్నీ పెట్టేసి ఆ విధంగా పూజ చేసిన తర్వాత పందిరిది ఒక కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మ తీసి బయటికి మొత్తం తీసి ఒక 5 నంబర్స్ బట్టి బయటికి తీసి ఆ విధంగా ఒక కొమ్మ అయితే పైకెయ్యాలి. అప్పుడు పందిరి కొమ్మ తీయడం అయిపోతుంది. పెళ్లి తంతు మొత్తం అయిపోతుంది. ఇక్కడ తర్వాత అక్కడ అయిపోయినంక అక్కడ పూజ చేసింది ఒకటి ఉంటుంది కదా, ఆ ఇస్తరాకు తీసుకొని ఇద్దరు ఒక దగ్గర అయితే తినాలి. ఇంగ తర్వాత ఇక్కడి వరకైతే పెళ్లి తతంగాలైతే అయిపోయినట్టే. పందిరి కొమ్మ తీయడం అంటే ఇక అన్నీ అయిపోయినట్టే. లాస్ట్ పందిరి కొమ్మ తీయడము. ఇక తర్వాతొచ్చేసి ఇక్కడ చెల్లెలికి మళ్ళీ బట్టలు బియ్యం పోయాలి కదా. ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళిపోతుంది మళ్ళా. తర్వాత ఆ రోజు వెళ్ళి మళ్ళీ నైట్ కల్లా వచ్చిండ్రు. ఎందుకంటే నైట్‌కు మళ్ళా పిన్ని వాళ్ళు పూజ చేయిస్తారు. అందుకనేసి ఇప్పుడు బియ్యం పోసి పంపించాలి అత్తగారింటికి. తర్వాత మళ్ళీ ఎళ్ళేసి ఇంక మళ్ళీ బియ్యం అక్కడ పెట్టేసి మళ్ళీ తర్వాత అక్కడ గూడా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర గూడా పందిరి కొమ్మ తీయాలి. ఇక్కడ మార్నింగ్ తీయాలి, అక్కడ సాయంత్రం తీస్తారు. అలా ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ బియ్యమైతే బియ్యమైతే పోసారు మళ్ళీ. తర్వాత ఈ విధంగా అయితే లుక్ ఉంది చెల్లెలిది. అవుట్‌ఫిట్ ఈ విధంగా ఉంది. బియ్యం పోసాము. బియ్యం పోయడం గూడా అయిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలైతే పెడతారు పందిరి కొమ్మ తీసే రోజు గూడా. ఇక్కడ ఈ విధంగా బియ్యాలైతే పోస్తాము. మళ్ళీ ఇప్పుడు బియ్యం పోసి పంపిస్తే మళ్ళా తర్వాత ఇంగా అయిపోతుంది. అన్నీ అయిపోతాయన్నట్టు పెళ్ళివి. ఇక్కడ లాస్ట్ ఇగ ఆ అత్తగారింటికి ఎళ్ళొస్తే ఇగ అయిపోయినట్టే. ఇక్కడ బియ్యం పోసిన తర్వాత అందరికీ లంచ్ అయితే పెట్టిండ్రు. వచ్చినోళ్ళందరూ ఉంటారు గదా, పందిరి కొమ్మ తీసిన రోజు గూడా మసట అందరికీ భోజనాలైతే పెట్టాలి. తర్వాత భోజనాలు చేసినంకనే బియ్యం పోసిండ్రు. తర్వాతొచ్చేసి ఇక దేవునికైతే మొక్కుకున్నారు. ఇక్కడొచ్చేసి తర్వాత ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అయితే ఇంగా చెల్లెలు వాళ్ళు ఎళ్ళిపోయిండ్రు. చెల్లెలెంబట చెల్లెలు కూతురెళ్ళింది, పెద్ద చెల్లెలు కూతురు, మా మామ కూతురెళ్ళింది, ఇంకో మా కోడలైతే ఎళ్ళిండ్రు. ముగ్గురెళ్ళిండ్రు. మళ్ళీ ఎందుకంటే ఈవినింగ్ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు దగ్గరే కదా, ఒక 12 కిలోమీటర్స్ అంతే. తర్వాతొచ్చేసి ఇక్కడ ఎళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ చూడండి చెప్పులు దాపెట్టాము. మా తమ్ముడు చెప్పులు దాపెట్టాలి గదా, బామర్ది చెప్పులు దాపెట్టిన తర్వాత డబ్బులైతే ఇచ్చాడు. ఏమీ అడగకముందే 11,000 అయితే ఇచ్చాడు మరిది. చెప్పులు దాపెడతాడు గదా బామర్ది. చెప్పులు దాపెట్టినందుకు మేమైతే ఏం డిమాండ్ చేయలేదు. ఆయనే ఇచ్చేసాడు. ఎటు గాకుండా 11,000 ఇచ్చాడులెండి. కరెక్ట్‌గానే ఇచ్చాడు. తర్వాతొచ్చేసి చిన్న బామర్ది అయితేనేమో డిమాండ్ జేస్తాడు. పెద్దవాడు గదా మా తమ్ముడు. అందుకనేసి ఇగ డబ్బులిచ్చి ఇగ వెళ్ళిపోయారు. చెల్లెలు వాళ్ళైతే వెళ్ళిపోతా ఉన్నారు.
వీడియో అయితే క్రాస్ వచ్చిందండి. చూసుకోలేదు నేను. ఏమీ అనుకోకండి. కొన్ని సార్లు అలా జరిగిపోతా ఉంటది. ఎందుకంటే పిల్లల్ని తీయమని చెప్తే గనక వీడియో క్రాస్ పెట్టి తీస్తారు. ఫోన్ క్రాస్ పెడితే వీడియో క్రాస్ అయిపోతుంది అంతే. క్రాస్ తీయడం గాదు. చాలా క్రాస్ పోయింది. ఏమనుకోకండి. తర్వాతొచ్చేసి ఇక్కడ చెల్లెలు వాళ్ళు ఎళ్ళిపోయాక ఇంగ తర్వాత వీడియో క్రాస్ పోయిందని చెప్పాను కదా! అది కట్ చేసేసాను. వాయిస్ అయితే ఇచ్చాను గానీ, తర్వాత చూసుకొని కట్ చేశాను. వీడియో కొంచెం క్రాస్ పోతే. తర్వాతొచ్చేసి ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ తర్వాత అయితే ఇగ పడుకున్నామండి అందరము. ఎందుకంటే అంతకుముందు ఒక 4, 5 డేస్ నిద్రలు లేవు గదా సరిగా. ఆ రోజైతే చెల్లెలు వాళ్ళు ఎళ్ళిపోయాకైతే ఆఫ్టర్‌నూన్ అయితే అందరం నిద్రలు పోయాము. తర్వాత ఇదొచ్చేసి సాయంత్రము పిన్ని వాళ్ళు పూజ చేస్తారని చెప్పాం గదా! వాళ్ళు ఒక గురువు దగ్గరికెళ్తారన్నట్టు అక్కడ మంత్రాలయం సైడు. తర్వాతొచ్చేసి వాళ్ళు పెళ్ళిళ్ళైనా, ఇంట్లో ఫంక్షన్స్ అయినా, ఏమైనా గూడా అన్నీ అయిపోయాక ఇలా గురువులకైతే ఆ విధంగా అయితే పూజ చేస్తారు. ఇక్కడ పూలదండలు వాళ్ళ గురువులకైతే పూలదండలు చాలామంది ఉంటారు వాళ్ళ ఊర్లో. అట్లా పూజించేవాళ్ళు. ఆ గురువులను పూజించేవాళ్ళు. ఆ విధంగా అయితే మేము గూడా ఎళ్ళామన్నట్టు. ఇది నైటుకన్నట్టు మండే రోజు డిసెంబర్ 9న ఇక్కడ తర్వాత నేను, పిన్ని, పిల్లలు ముందుగా ఎళ్ళాము. పిన్ని దీపం పెట్టి, అక్కడ అగరబత్తులు కొట్టి, కొబ్బరికాయ అయితే కొట్టింది. వీళ్ళు తర్వాతొచ్చారు చెల్లెలు వాళ్ళు అందరూ. నేను, పిన్ని, పిల్లలు, బాబాయ్ ముందుగా ఎళ్ళి ఆ డోర్ తీసి పిన్ని అయితే ముందు రోజే అన్నీ కడిగిపిచ్చి, అన్నీ జేపిచ్చింది అక్కడ గూడా. ఈ విధంగా అయితే వాళ్ళు గురువులని ఎవరెవరు పూజిస్తారో వాళ్ళందరొచ్చారు వాళ్ళ ఊర్ల. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఆ గురువులను పూజించే వాళ్ళే వచ్చారు. వేరే వాళ్ళైతే కాదు. తర్వాత వాళ్ళు ఇగ వాళ్ళ గురువులకైతే ఏదో చదువుకున్నారు. మళ్ళా ఇంట్లోకొచ్చి గూడా అక్కడ అయిపోయిన మందిరంలో అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేశారు. ఈ విధంగా తలలకు తలపాక జుట్టుకొని ఇంగ లేడీస్ అయితే కొంగైతే తల మీదకెళ్ళి యేసుకున్నారు వాళ్ళు. యేసుకొని ఈ విధంగా అయితే పూజ ఎవ్వరిష్టం వాళ్ళది గదా! వాళ్ళకైతే ఈ విధంగా వంటలన్నీ చేసి పెట్టింది పిన్ని సాయంత్రమే. ఇక పూజ అయిపోయిన తర్వాత పంచామృతం అయితే ఇచ్చారు అందరికీ. ఇక తర్వాత ఇక్కడ భోజనాలు పెట్టిన తర్వాత మళ్ళీ భజన కీర్తనలైతే చేశారు. చెల్లెల వాళ్ళైతే మంచిగా కీర్తనలు భలే పాడిండ్రు. షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇది కూడా వాయిస్ అలాగే పెడదామనుకున్నా గానీ అనుకోకుండా వాయిస్ తీసేశాను. భలే పాడారు ముగ్గురు చెల్లెళ్ళు కలిసి. ఫస్ట్ ఇద్దరు చెల్లెళ్ళు పాడారు. తర్వాత పెద్ద చెల్లెలు గూడా జాయిన్ అయిపోయింది. ఇంగా 2 కీర్తనలేమో పాడిండ్రు. ముగ్గురు చెల్లెళ్ళు కలిసి చాలా బాగా పాడతారు. షార్ట్ వీడియో అయితే పెట్టాను. చెల్లెళ్ళిద్దరు పాడింది. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే పూజ చేయడం అయిపోయిన తర్వాత ఇగ 12:30 అయింది. పూజ అంతా అయిపోయిన భజన కీర్తనలు అయిపోయినంక అందరు సాంగ్స్ భలే పాడారు. భలే ఉన్నాయి సాంగ్స్. తర్వాత ఇలా మొత్తం అయిపోయినంక భజన అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు ఉంటాడు గదా! చెల్లెలు వాళ్ళు సాయంత్రం వస్తారని చెప్పాం గదా! మళ్ళీ సాయంత్రం వచ్చారు ఊరికెళ్ళేసి. ఇక్కడ మగవాళ్ళందరికీ వైట్ టవల్స్ ఉంటాయి గదా! పెళ్ళికొడుకైతే కప్పుతా ఉన్నాడు. ఇంగా వచ్చిన లేడీస్‌కైతే చెల్లెలు బ్లౌజ్ పీసులు పెడతా ఉంది ఈ విధంగా. తర్వాతొచ్చేసి మాకు గూడా పెట్టిందనుకోండి. మాకు పెట్టింది. తర్వాతొచ్చేసి ఇక్కడ అబ్బాయేమో ఆ విధంగా టవల్స్ కప్పితే, మా చెల్లెలేమో ఈ విధంగా బ్లౌజ్ పీసులయితే పెట్టింది. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. తర్వాతొచ్చేసి ఇక్కడ నాకు గూడా పెడుతుంది చూసేయండి. బ్లౌజ్ పీస్ నాకు గూడా పెట్టింది. నాకు పెట్టిన తర్వాత పెద్ద చెల్లెలికి పెట్టింది. తర్వాత చిన్న చెల్లెలికి పెట్టింది. మాకు గూడా అత్తమ్మకు గూడా పెట్టింది. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే పెళ్లి కార్యక్రమం అయితే మొత్తం అయిపోయినట్టే. ఇంతటితో లాస్ట్. నెక్స్ట్ డే అయితే ఇంక అందరము ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాము. అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయాము. అత్తమ్మ అయితే లాస్ట్ పెళ్లి కూతురు గూడా పెట్టింది. మళ్ళీ ఇక్కడ మరదలు ఒక్కతుంది గదా! మరదలికి గూడా పెట్టేసింది.